అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. సినిమా కళాకారులు ఏ రాష్ట్రం వారైనా వారు తమ సినిమాల ద్వారా వారి వారి ప్రాంతాలకు చెందిన ప్రజలని సంతోషపరచడం వారి పని. ఈ మధ్యకాలంలో మన అదృష్టం ఏంటంటే దేశంలో ఎక్కడ ఏ భాషలో సినిమా తయారైనా మన భాషలో కూడా తర్జుమా అయ్యి మనం కూడా ఆ భాషా చిత్రాన్ని చూసే అవకాశం కలుగుతుంది, ఆ నటీనటులను చూసే అవకాశం కలుగుతుంది. మనకు కూడా అత్యంత ఆనందకరమైన విషయం. ఇకపోతే మనం అంటే సౌత్ ఇండియన్స్, ఈ సౌత్ ఇండియన్స్ మన సినీ పరిశ్రమ మొత్తం అంటే తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తమిళనాడులో ఉండేది. తమిళనాడులో చెన్నైలో మన ప్రతి నటుడు నటీమణి అక్కడే ఉండేవారు. సినిమాలన్నీ అక్కడే ప్రొడ్యూస్ అయ్యేవి. అక్కడి నుంచే మనకు సినిమాలు వచ్చేవి ఆంధ్రప్రదేశ్కి. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అంటున్నాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. ఏ రోజు కూడా మనం తమిళనాడు నుంచి వచ్చిన సినిమా అని కానీ, మన రాష్ట్రంలో ఈ సినిమా తయారవ్వలేదు అని కానీ ఏ రోజు బాధపడలేదు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు, కొందరు పెద్దలు తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకున్నారు. వారు అనేక కష్ట నష్టాలు కూర్చి ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమను తీసుకొచ్చారు. ఈ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావడం కష్టపడిన వ్యక్తులు కొందరైతే దానివల్ల లాభపడిన వ్యక్తులు కొన్ని వేల మంది. ముందుగా మనల్ని తెలుగు భాష నిర్మాతల్ని, దర్శకుల్ని, నటీనటుల్ని ఆదరించిన తమిళనాడు రాష్ట్రానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ఇకపోతే మనకి శివాజీ గణేషన్ గారివి, ఎంజి రామచంద్ర సినిమాలు కూడా అక్కడ హిట్ అయిన సినిమాలు మనకి డబ్బింగ్లో వచ్చేవి, మనం చూసి ఆనందించేవాళ్ళం. కానీ ఏ రోజు కూడా ఆ సినిమా నటుల్ని, ఆ హీరోల్ని, ఆ హీరోయిన్ని మనం కించపరచడం జరగదు. ఆ విధంగా వస్తే దేశంలో ఉన్న ఏ నటీనటుల్ని మన రాష్ట్రం తెలుగువారు కించపరచరు. ఈ సినిమా నటులందరికీ వారి సొంత జీవితాలు ఉంటాయి, వారి పర్సనల్ జీవితాలు ఉంటాయి. వారి పర్సనల్ జీవితాల్లోకి దూరి మరీ అభిమానులు వారి సినిమాలు చూడరు. సినిమా అనేది వేరు, వారి పర్సనల్ జీవితాలు వేరని చెప్పి ప్రతి సినీ ప్రేక్షకుడు అనుకుంటూ ఉంటాడు. వారి పర్సనల్ జీవితాలు ఎలా ఉన్నా సినిమాలు చూడడం మొదలు పెడతారు. మనము మన సినిమా నటుల్ని, మన తెలుగువారిని నాగయ్య గారి దగ్గర నుంచి మన హీరోలు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎంతమంది హీరోల్ని మనం చూసుకున్నా కూడా ఏ రోజు కూడా ఏ పరాయి భాష నటుడు కానీ, పరాయి భాష పెద్దవాడు కానీ మన నటీనటులను కించపరిచింది లేదు. అలాంటిది తెలుగు సినీ పరిశ్రమని తమ గడ్డ మీద ఉంచుకొని మన సినిమాలు నిర్మించుకునే పరిస్థితిని కలిగించిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన అతి పెద్ద హీరో అయిన తమిళ ప్రజలు తన జీవితాన్ని, సినీ జీవితాన్ని ఎక్కడో కూర్చోబెట్టి అదే నటుడిని తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నంత పెద్ద వ్యక్తిని
మనం కించపరచడం అనేది ఊహించరాని విషయం. నటీనటులు అనేవారు ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా నటించి ఉండొచ్చు, ఒక సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతంగా నటిస్తారు. కానీ నాగేశ్వరరావు గారి నటన బాగుందా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి. కానీ నాగేశ్వరరావు గారి నటన ఎన్టీ రామారావు గారి నటన తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది, ఎన్టీ రామారావు గారి నటన తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది అనేది మాట్లాడుకోవడం అనే చిల్లర విషయం మనం ఎప్పుడు చేయకూడదు. అది చిన్నపిల్లలు చేస్తారు, అది సహజం. అభిమానులు మాట్లాడుకుంటారు, నీ నటుడు కన్నా నా నటుడు బెటరు, నా నటుడు కన్నా నీ నటుడు బెటరు. అంతేగాని వారిని పర్సనల్గా కించపరుస్తూ మాట్లాడడం అది తప్పు. కానీ రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడు ఎంజీఆర్ గురించి మాట్లాడడం, ఇంత నీచంగా మాట్లాడడం మన తెలుగు వారికే సిగ్గుచేటు. తెలుగువారు కాదు, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఒక మహానటుణ్ణి ఆ విధంగా మాట్లాడవలసి వచ్చినందుకు తెలుగువాడిగా నేను సిగ్గుపడుతున్నాను. ఈ వీడియో చేసేటప్పటికీ ఇంకా ఆ నటుడు ఎక్కడ పుట్టాడు, నటుడు సినిమా జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది, తమిళనాడు రాష్ట్రంలో స్టార్ట్ అయింది. అదే తమిళనాడు రాష్ట్రంలో అనేక సినిమాలు చేసి ఆ రాష్ట్రంలో ఉండి, ఆ రాష్ట్రంలో ఇల్లు కొనుక్కొని, ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ఆస్తులు ఉన్న ఈ వ్యక్తి ఆ రాష్ట్రానికి ఆరాధ్య దేవుడైన ఎంజీఆర్ గారిని, ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన ఎంజీఆర్ గారిని మన నటుడితో కలిపి మాట్లాడుతూ తోలనాడడం అనేది ఉంది చూశారు, అది తప్పు. నటుడితో ఒక వేరే నటుడిని పోల్చడం అనేది అభిమానులు చేసే పని. ఆ అభిమానులు కూడా నటన బాలేదు, ఆ నటన మా నటుడు చేసే అంత గొప్పగా లేదంటారు. కానీ వేరే నటుడిని తిట్టే పని అభిమానులు ఇప్పుడు చేయట్లేదు. నా చిన్నతనంలో సరదాగా చేసేవారు, అది వారి చిన్నతనం. కానీ దాదాపు 70 ఏళ్ళు వచ్చిన ఒక నటుడు అని చెప్పుకునే ఒక వ్యక్తి పరాయి రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేసి పరాయి రాష్ట్రంలో నెంబర్ 1 హీరోగా ఉన్న ఎంజీఆర్ గారిని ఆయన మరణానంతరం మన ఒక నటుడితో పోలుస్తూ నీచ వాక్యాలు పలకడం తెలుగువారుగా నేను సిగ్గుపడుతూ నా తమిళ సహోదరులకి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికి పాదాభినందనలు చేస్తూ నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. మా తెలుగు నటుడు చేసిన ఈ అసందర్భ వ్యాఖ్యలకి మేము సిగ్గుపడుతున్నాం. తెలుగు వారి తరఫున మేము మీకు క్షమాపణలు వేడుకుంటున్నాం. బ్రదరా, ఆలోచించండి. సామాజిక మాధ్యాన్ని వాడి మీరు కూడా మన తమిళ సోదరులకు క్షమాపణలు తెలిపితే లేదా సంఘీభావం తెలిపిన మన తప్పుని మనం సరిదిద్దుకున్నట్టు అవుతుంది. ఈ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో చేసి ఉండొచ్చు కాక, కాబట్టి మనం అందరం తమిళ ప్రజలకి క్షమాపణలు కోరుకుంటూ ఇంకెప్పుడు మేము కానీ మా తెలుగు జాతి కానీ మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేయమని మీకు భరోసా ఇస్తుంది. ప్రజలారా, ఆలోచించండి. టేక్ కేర్. జై హో జగన్.